అందరికీ నమస్కారం. ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ ఇక్కడ ప్రముఖ పురోహితుడు శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు మన ముందున్నారు. ఈ రోజు కొన్ని గంటల్లోనే చంద్రగ్రహణం ఒకటి ఏర్పడుతుంది. అసలు చంద్రగ్రహణం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు ఒకసారి వస్తుంది, చంద్రగ్రహణం విశిష్టత ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చంద్రగ్రహణం రోజున మనం ఏ విధంగా మనం అసలు పాటించాలి అన్న కొన్ని విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురువు గారు. ముందుగా మీ యొక్క పేరు, మీ యొక్క వివరాలు మా ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేస్తున్నాం. నా పేరు మారేపల్లి శ్రీనివాసాచార్యులు. నేను హనుమాన్ జంక్షన్లో దైవ యాజ్ఞికాలు చేస్తూ పురోహితాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాను. ఈరోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణము రాత్రి సమయంలో చంద్రుడు వచ్చినప్పుడు రాహు స్పర్శ కలిగేది చంద్రగ్రహణం. పగలు సూర్యుడున్న సమయంలో రాహు స్పర్శ కలిగితే వచ్చేది సూర్యగ్రహణం. కనుక ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ పూర్ణిమ అంటే ఈ వేళ అనగా 7/9/2025 రాత్రి సమయాన సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రారంభకాలం స్పర్శ అంటారు దాన్ని. అది 9:57 స్పర్శాకాలం అంటారు. ఆ తర్వాత చంద్రగ్రహణ మధ్యకాలం వచ్చి 11:41 మోక్షకాలము 1:26 ఆద్యంత పుణ్యకాలం అంటే పూర్తిగా మోక్షకాలం తర్వాత వచ్చేది పుణ్యకాలం కనుక అది తెల్లవారుజామున 3:29:24 సంపూర్ణంగా చంద్రగ్రహణం అనేటువంటిది పూర్తిగా విడువబడుతుంది. అయితే ప్రారంభకాలం ఏదైతే చెప్పుకున్నామో మనం రాత్రి 9:57 స్పర్శాకాలానికి పొట్టు స్నానం అని ఒకటి చేయాలి. పొట్టు స్నానం అని చంద్రగ్రహణం పట్టేటప్పుడే ఒక స్నానం చేస్తారు. అది అనాదిగా ప్రాచీనంగా ఉన్న పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పి చేయిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరు ఏం చేయవలసిన పని లేదు. భగవన్నామ స్మరణ మనకి చేతనైనంత వరకు తెల్లవారుజాము వరకు కూడా చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ శయనిస్తూ ఉంటారు. అంటే అసలు ఇది ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అందరూ భోజనం చేసి పడుకునే సమయంలోనే నడుస్తూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం. మరల మోక్షకాలం ఎప్పుడైతే చంద్రగ్రహణం విడువబడుతుందో 1:26 మళ్ళీ విడుపు స్నానం చేస్తారు. ఇక ఆద్యంత పుణ్యకాలం అంటే తెల్లవారుజామున 3:24 29:27 పూర్తిగా అది విడువబడుతుంది కాబట్టి తెల్లవారిన తర్వాత అందరూ స్నానాలు చేస్తారు, అంతా బాగుంటుంది. అయితే ఈ చంద్రగ్రహణ సమయంలో ఎవరు ఎట్లాంటి నియమాలు తీసుకోవాలి, ముఖ్యంగా మా ప్రేక్షకులకు తెలియాల్సిన విషయాలు అంటే పెద్దవాళ్ళందరికీ తెలుసును, కాకపోతే అందరికీ తెలియాల్సిన విషయం కనుక మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ చంద్రగ్రహణము పట్టేటువంటి సమయంలోనే ఒక 2 గంటల ముందులోనే కుశాగ్రములు అంటే దర్భ ఉంటుంది. ఆ దర్భ తీసుకొని ఇంటిలో దేవతార్చనలు అందరూ పూజ చేసుకునేటువంటి పూజా మందిరంలో, అలాగే పైన మనం నిత్యవారి వాడుకునేటువంటి ట్యాంకులు ఉంటాయి కదా, నీళ్ల ట్యాంకులు, ఆ ట్యాంకుల్లో, అలాగే నిలవ పచ్చళ్ళ మీద, అలాగే ధాన్యపు రాసుల మీద, అట్లా కొన్ని మంగళ ద్రవ్యాలన్నిటి మీద కూడా ఈ దర్భ కూర్చొని వేస్తారు. దేనికి అంటే అది గ్రహణం స్పర్శ తగలకుండా ఉండటం కోసంగా ఈ నియమం పాటిస్తారనమాట. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చంద్రగ్రహణ స్పర్శకాలానికి పూర్వమే 2 గంటల ముందు వాళ్ళ యొక్క భోజనాధికాలన్నీ కూడా ముగించుకొని, కాలకృత్యములన్నీ కూడా ముగించుకొని ఈ చంద్రగ్రహణం పట్టే దగ్గర నుంచి ఆద్యంత పుణ్యకాలం వరకు అంటే తెల్లవారుజాము వరకు కూడా, చంద్రగ్రహణం అయిపోయే వరకు కూడా మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా శవాసనములో ఇక అటు మెసలటము ఇటు మెసలటం అనేది కూడా చేయకుండా, కాళ్ళు చేతులు ఆడించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఇక పడుకోవటానికి సిద్ధమయ్యే పడుకోవాలన్నమాట.
అంటే మీరు ఆ టైంలో నిద్రపోవచ్చు, నిద్రపోతారు. స్వయంగా నిద్రపోయిన ఏమవుతుంది కదా. నిద్రపోతే ఏం కాదు. ఉమ్. అయితే ఈ గర్భిణీ స్త్రీలు అలా పడుకోకపోతే ఏం జరుగుతుంది అని ఒక ధర్మ సందేహం కలగచ్చు. అవును. లోపల ఉండేటువంటి శిశువు కూడా మనం కదిలితే అటు ఇటు కదులుతూ ఉంటాడు. మామూలుగా జనరల్ డేస్ లో మనం మామూలుగా లేస్తాము, మన ఇష్టం వచ్చిన సమయంలో పడుకుంటాము, మన ఇష్టం వచ్చిన సమయంలో మనకి దేహం వాళ్ళకి సహకరించాలి గనక గర్భిణీ స్త్రీలకి వాళ్ళు అటు ఇటు లేచి నడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఈ గ్రహణ సమయంలో అట్లా నడవటం కానీ చేయటం కానీ మెసలటం కానీ అట్లాంటివి చేయకూడదు. ఎందుకు అంటే ఈ కడుపులో ఉన్నటువంటి శిశువులు మనం కదిలినప్పుడు వాళ్ళు కదులుతూ ఉంటారు. ఆ రాహుగ్రస్తం అనేటువంటి రాహు స్పర్శ ఈ శిశువులకి తప్పకుండా తగులుతుంది. ఆ తగలటం వల్ల ఏమవుతుంది, పుట్టేటప్పుడు చిన్న పిల్లలు అవయవ లోపాల వల్ల పుడతారు. చాలా మందికి గ్రహణం ముర్రి అంటారు. ఆ గ్రహణ సమయంలో కదిలితే మెసిలితే అవయవాలు కొద్దిగా దెబ్బతింటాయి. ఈ మూతి ముక్కు ఇట్లాంటివన్నీ కూడా ముర్రిలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అది పూర్వం నుంచి మనకి ఆనవాయితీగా అందరూ చెబుతూ ఉంటారు. ధర్మం కూడా అంతే. గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నియమం అంటే నియమంగా ఉండాల్సిందే, పాటించాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టిపై రాయటానికి లేదు. అందరూ అన్ని నియమాలు పాటించాల్సిందే. అయితే గ్రహణ సమయంలో స్పర్శ కలిగేటప్పుడు చేసేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని పట్టు స్నానం అని చెప్పుకున్నాం కదా. ఆ స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్పుకోవాలి. గ్రహణ స్పర్శ కాల స్నానం అన్నమాట. ఆ స్నానానికి మనం ఏం చెప్పాలి, స్వస్థానం గమ్యతాం రాహో త్వజతాం చంద్ర సంగమ పరమచండాల యోనేత్వం మమ పాపక్షయం కురు అని, మాకున్నటువంటి గ్రహ దోషాలు, మాకున్నటువంటి ఈతి బాధలు, మాకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా పరిహారం కావటం కోసంగా చంద్ర సంగమ, చంద్రుడితో సంగమిస్తున్నాడు గనక ఆ సమయంలో మేము స్నానం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణంలో స్నానం చేస్తున్నాం గనక పట్టు స్నానం ఆ సమయంలో ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేస్తున్నామని, గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చెప్పుకొని చక్కగా స్నానం చేయాలి. అలాగే గ్రహణం విడిచేటప్పుడు, గ్రహణం పట్టు విడిచేటప్పుడు ముక్తి స్నానం అంటాం దాన్ని. ఆ స్నానం చేసేటప్పుడు యథాపథో విముక్తోసి రాహుర్వదన సంకటాత్ తథాత్వం రోహిణీనాథ ఆపదో మాం విమోచయ అని చెప్పాలి. యథాపదో విముక్తోసి అంటే విముక్తి కలుగుతుంది గనక ఎవరికి, చంద్రుడికి. రాహువు నుంచి విముక్తి కలుగుతుంది గనక రాహుర్వదన సంకటాత్, రాహు చంద్రుణ్ణి పట్టుకోవటం వల్ల కలిగేటువంటి సంకటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రోహిణీనాథ ఆపదో మాం విమోచయ, మాకు కూడా విమోచనం కలిగి మేము కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేయాలి. ఏమండి, ఆ తర్వాత చంద్రగ్రహణ విశేషం అది కూడా చెప్పుకోవాలి. తేదీ 7/9/2025 ఆదివారం, భాద్రపద పూర్ణిమ అయింది. ఈ చంద్రగ్రహణ సమయంలో విశేషించి ఏ నక్షత్రం వాళ్ళు, ఏ రాశి వాళ్ళు ఈ నియమాలు పాటించాలి అనేది మనం చెప్పుకోవాలి. ప్రధానంగా శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము, కుంభరాశి వాళ్ళు గ్రహణ రకం అంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గనక ఇది భారతదేశం మొత్తం కూడా కనిపిస్తుంది గనక ఈ పూర్వభద్ర శతభిష నక్షత్రం వాళ్ళు అలాగే కుంభరాశి వాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించవలసిందే. మిగతా వాళ్ళు కూడా అందరూ భగవన్నామస్మరణ చేస్తూ ఈ గ్రహణ కాలాన్ని గడుపుతూ ఉండాల్సిందే. వాళ్ళలో ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఈ గ్రహణ దోషం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇది పుణ్యకాలం మనం 3:29 అని చెప్పుకున్నాం కదండి. ఆ తరువాత 1:22 బింబ దర్శనం అవుతుంది మళ్ళీ మనకి. రాహు మింగిన తర్వాత మళ్ళీ విమోచనం కలుగుతుంది కదా, అది మనకి 1:22 మళ్ళీ చంద్రుడు మనకి స్పష్టంగా కనపడతాడు. ఎందుకని, ఈవేళ పూర్ణిమ గనక. పూర్ణిమ నాడు చంద్రుడు కోటి కాంతుల వెలుగుతో ఉంటాడు. కానీ ఆ చంద్రుడు ఈవేళ
రాహుగ్రస్తం అవుతున్నాడు కనుక చాలా పెందరాడే, ఉమ్, చాలా ఎర్లీ అవర్స్ 9:57 అంటే చాలా పెందరాడే ఉమ్, మనకి చంద్రగ్రహణం కలుగుతోంది. ఏ ఏ రాశులపై ఈ ప్రభావం ఉంటుందనేది మనం ఒకసారి చెప్పుకుందాం. అవును. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటకము, సింహం, కన్య, తుల, మకర, కుంభ, మీన రాశుల వారికి కూడా ఈ స్పర్శ ప్రభావం అనేటువంటిది కొద్దిగా తగులుతుంది. ఉమ్. వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఏదైతే మనం శతభిష, పూర్వభద్ర నక్షత్రాలు చెప్పుకున్నామో వాళ్ళు, ఈ రాసుల వాళ్ళు తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని తప్పకుండా నామస్మరణ చేస్తూ శివారాధన చేయాలి. తప్పకుండా చేయాలి. చేసి ఉపవాసం ఉండగలిగితే ఉండాలి రాత్రిపూట. ఉమ్, ఈవేళ గ్రహణ సమయంలో కనుక ఎవరైనా ఉపవాసం ఉండాలంటే ఉండాలి, ఉండవచ్చు, ఉంటే చాలా మంచిది. రేపు ఏదైతే ఆద్యంత మోక్షకాలం మనకు కలిగిందో అది స్నానం అయిన తర్వాత పొద్దుడు పూట అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి చక్కగా యథాశక్తిగా స్వయం పాక దానాదులు ఇచ్చి ఈ గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్య, గ్రహణ మోక్ష ఫలితాన్ని పొందాలి. ఉమ్, బ్రాహ్మణులకి స్వయం పాక దానం ఇవ్వటంతో ఏదైనా కూడా పరిహారం కలుగుతుంది అని మనకు ధర్మశాస్త్రమే చెబుతుంది. అర్చకస్య హరిస్సాక్షాత్ చరరూపి నసంశయ అని. ఉమ్, కనుక బ్రాహ్మణుడిని ఆశ్రయించి ఎవరైనా, ఏ దేవాలయానికైనా ఎవరైనా వాళ్ళకి నచ్చిన దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పురోహితులకి, బ్రాహ్మణులకి యథాశక్తిగా స్వయం పాక దానము, వస్త్రదానము, ఏదైనా ఒక దానాన్ని, అంత బెల్లమో అంత వస్త్రమో స్వయం పాకమో ఏదో ఒకటి ఇచ్చి ఆశీర్వచనం తీసుకొని భగవద్ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వస్తే వాళ్ళకి మంచిది. చాలా చాలా మంచి జరుగుతుంది. విడి రోజుల్లో వెళ్ళటం వేరు, గ్రహణ సమయంలో వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని బ్రాహ్మణ దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి సులభ తరుణోపాయం అన్నమాట. కాబట్టి ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఉమ్, చంద్రగ్రహణం అనేటువంటిది చాలా పవర్ఫుల్, ఉమ్, చాలా మంచిదే. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల దేవాలయ దర్శనం కలిగి బ్రాహ్మణులను దర్శించడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఉమ్, ఇంకా ఎవరెవరు ఉన్నారంటే మేషము, వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, ధనస్సు, ఈ రాసుల వాళ్ళకి ధనలాభము, సుఖము, శాంతి, ఆయుహు అంతా కూడా బాగుంటుంది. ఎవరికి బాగుండదు అంటే కుంభం వారికి బాగుండదు, మీనం వారికి బాగుండదు. కనుక వీళ్ళు తప్పకుండా అందరితో పాటు చేయవచ్చును, వీళ్ళు ప్రత్యేకించి చేయాలి. ఓకే. వీళ్ళు కుంభం మీన వాళ్ళు ప్రత్యేకించి చేయాలి. తప్పకుండా చేయాలి. వాళ్ళ యథాశక్తిగా చేయాలంతే. ఉమ్, ఎంత చేయాలి అంత చేయాలని లేదు, కానీ ఎంతైనా వెసులుబాటును బట్టి చేయాలి. ఎంతైనా కొంత అదనంగా చేస్తే కుంభమీన రాసుల వాళ్ళు వాళ్ళకి ఇంకా యోగ్యంగా భోగ్యంగా బాగుంటుంది. ప్రత్యేకించి ఈ గ్రహణ సమయంలో చేయవలసిన దానాలు కూడా చెప్పారు. ఉమ్, ఏం చేయాలి అంటే రజత దానం చేయాలి. ఉమ్, వెండి అంటే వెండి దానం చేయడం అంటే వెండి ఇవ్వటం కాదు, అక్కడ వెండి చంద్రబింబాన్ని ఇవ్వాలి. ఓకే. చంద్రుడి ఆకారంలో ఉన్న వెండి వారు. అర్ధచంద్రాకారంలో కానీ పూర్ణచంద్రుడి యొక్క బింబం ఉన్నటువంటి ఆ వెండి కానీ బ్రాహ్మణులకి దానం ఇస్తే శుభయోగాలు కలుగుతాయి అనేటువంటిది మనకి ధర్మశాస్త్రమే చెప్పింది, మనం చెప్పేది. యద్భావం తద్భవతి. ఉమ్, మనకు మంచి కలగాలని చేస్తే మంచి తప్పకుండా కలుగుతుంది, ఏముంది దానికి, అంతే. తర్వాత నాగ ప్రతిమలు ఇవ్వాలి. ఓకే. నాగ ప్రతిమలు, వెండితో తయారు చేసిన నాగ ప్రతిమలు కూడా ఇవ్వాలి. లేదా తెల్లటి శ్వేతవర్ణం కలిగినటువంటి వస్త్రాలు బ్రాహ్మణులకు ఇవ్వాలి. చంద్రుడు తెల్లగా ఉంటాడు కదండి, అవును. కలిగేది చంద్రగ్రహణం కదండి, ఉమ్, అందువల్ల. ఆ తర్వాత తండులములు అంటే బియ్యం, బియ్యం తెల్లగా ఉంటాయి కదండి, అవును. చంద్రుడికి బియ్యమే కదండి దానం, ధాన్యం కూడా. కాబట్టి ఆ బియ్యాన్ని తప్పకుండా బ్రాహ్మణులకి ఇస్తే తప్పకుండా వాళ్ళకి శుభయోగాలు కలుగుతాయి అని మనకి శాస్త్రం చెబుతుంది. అలాగే ఆలయంలో
గ్రహణం తర్వాత 8వ తారీఖు అంటే రేపు ఉదయం కదా మనకి దేవాలయం తెరుస్తారు మళ్ళీ. అవును. ఈవేళ మధ్యాహ్న కాలం నుంచే ఆలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. గ్రహణానికి 6 గంటల ముందుగా దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. మళ్ళా 8వ తారీఖు ఉదయం దేవాలయాలన్నీ తెరిచి శుభ్రంగా ఆ పెరుమాళ్ళందరినీ కూడా శుద్ధిగా చేసి అలంకారాలు చేసి ప్రథమార్చన చేసి సమయానుకూలంగా ద్వారాలు తెరుస్తారు, భక్తులకి దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు. ఆ తర్వాత దేవాలయంలో కూడా చేయవలసింది ఏంటయ్యా అంటే ఆలయం మొత్తం అంతా కూడా కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆయా దేవాలయాల్లో ఉన్నటువంటి వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ శివాలయాలు, మిగతా ఆలయాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆగమానుసారంగా గణపతి పూజ లేదా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం అది చేసి ఆ పుణ్యాహవాచన తీర్థం కూడా ఈ భగవద్ దర్శనం కోసంగా వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ పుణ్యాహవాచన తీర్థాన్ని జల్లుతారనమాట. ఎందుకని అంటే పుణ్యమైనటువంటి మంత్రాలు వచనం అంటే పలుకుతారనమాట. పుణ్యాహ వచనము అంటే పుణ్యాన్ని కలగజేసేటువంటి వచనములు, మంత్రాలు చదివి మంత్రపూరితమైనటువంటి తీర్థాన్ని అక్కడ ఆహ్వానిస్తారు గనక, ఆపాదిస్తారు గనక ఆ తీర్థాన్ని మనందరం మీద మనం ఎంత స్నానం చేసి వెళ్ళినా ఆ పుణ్యాహవాచన తీర్థంతో కానీ మనకు కూడా మంచి యోగ్యత కలగదు. కనుక దేవాలయానికి వెళ్ళేది ఎందుకయ్యా అంటే పుణ్యాహవాచన తీర్థం చల్లుతారు, మనకి మంచి యోగ్యత కలుగుతుంది కాబట్టి. అండి ఈ చంద్రగ్రహణం అనేది ఎన్ని సంవత్సరాలకు నెలలకు అనేది ఇంత కాలానికి ఒకసారి వస్తుంది? అట్లా ఏముండదు. ఈ గ్రహణాలు, మౌఢ్యాలు, శూన్యమాసాలు, అధిక మాసాలు అనేటువంటివి శూన్యమాసాలు, అధిక మాసాలు 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తారసపడుతూ ఉంటాయి. అది ఏ మాసం అయినా ఒకటి అదే అధికంగా వస్తుంది. చైత్రం ఒకసారి అధికంగా వస్తుంది, నిజమాసము అధిక మాసము 2 ఉంటాయి అన్నమాట. అది ఏ మాసం అయినా కూడా 4 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాగే చంద్రగ్రహణాలైనా సూర్యగ్రహణాలైనా మనకి తరచూ వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మనకి తటస్థ పడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి సూర్యగ్రహణం వస్తుంది, ఒక్కొక్కసారి రాత్రిపూట చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి ఇంకా ఈ చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బట్టలు కత్తిరించేటువంటి పనులు కానీ, సూదులతో గుండీలు కుట్టేటువంటి పనులు కానీ అట్లాంటివి అసలు బయట చేయకూడదు. కాబట్టి ఇన్ని నియమాలు ఉంటాయి ఈ చంద్రగ్రహణం రోజున. కాబట్టి ఈ నియమాలందరూ కూడా తప్పకుండా పాటించాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం యథాతథంగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రహణానికి ముందే అన్ని పూర్తి చేసుకొని శవాసనం వేసుకొని చక్కగా మంచం మీద అలాగ కదలకుండా 9:57 నుంచి 3:29:27 వరకు కూడా అలా నియమాన్ని పాటిస్తే వాళ్ళు సత్సంతాన సౌభాగ్యాదులతోటి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య భోగ భాగ్యాలతో ఉంటారు. ఉండాలని మేము కూడా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని, అలాగే భక్తజనులందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటాం కనుక లోకం ఈ భారతదేశం అంతా కూడా మనకి చంద్రగ్రహణం కనబడుతుంది కనుక ఈ భారతదేశంలో ఉండేటువంటి వారు, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటి వారందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. జై శ్రీ. అలాగే ఈరోజు మనకి చాలా మంచి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాలు అందరూ తెలుసుకుని ఈ విధంగా పాటించాలని అందరూ ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా మీరు ఈ వీడియోని పంపించండి. మనకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి సమాచారం చంద్రగ్రహణం గురించి ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై శ్రీరామ్.